బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? చూస్తున్నానండి. యా వి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. వి హావ్ బీన్ నాకు అర్థం కాలేదు సార్. eagerly waited for this. Nearly 5 to 6 months నుంచి మేము ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అరే ఏంట్రా ఇది? ఈ ఆరాటం అనేది తీరింది. చాలా మంది ఆడిషన్స్ కి వీళ్ళ కోసం మన తెలుగు మోస్ట్లీ సినిమా కోసం ఎవరైతే ఛాన్సెస్ కోసం ట్రై చేస్తుంటారో అలాంటి ఆడియన్స్ లో ఒక 7 members దొరికిందని వి ఫీల్ హ్యాపీ. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నేను నామినేషన్స్ చూసారా? నామినేషన్స్ అయితే చూడలేదండి. నామినేషన్స్ లో ఎవరో వచ్చారని అన్నారు. అదే నాగమణి కంటే శ్రీ భాస్కర్ సంథింగ్ ఎల్స్ చూసాం కొంతవరకే. ఓకే, సీత ఇప్పుడు బేబాక్ మీద నామినేట్ చేశారు కదా, అంటే కిచెన్ లో పాయింట్స్ తీసి ప్రెషర్ కుక్కర్ అలాగే 2 కర్రీస్ ఏంటి, నాన్ వెజ్ ఏంటి, వెజ్ ఏంటి అని చెప్పి, అది ఎలా అనిపించింది మీకు? అవునండి, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ద గేమింగ్ జోన్ పబ్లిక్ అందరికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ద మోస్ట్లీ పీపుల్ నీడ్ టు థింక్ దట్ వన్. ఏదో తేడాగా ఉందేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తారు కాబట్టి ప్రతిదీ గేమింగ్ జోన్ లో ఆడుతూ ప్రతి ఒక్క పాయింట్ ని రీచ్ అయితే బాగుంటది. ఈ టైప్ ఆఫ్ దీని వల్ల దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ద మోస్ట్లీ వేగంగా ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గేమింగ్ జోన్ లో ఆడితే బాగుంటుంది. అవునా, నిజమా? ఇప్పుడు అభయ్ నవీన్ ఉన్నారు కదా, ఆయన మణికంఠని నామినేట్ చేశారు. నామినేట్ చేసినప్పుడు పాయింట్ ఒకటి రైజ్ చేశారు, ఏంటి అంటే నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా అని అన్నారని. అది ఎలా అనిపించింది? అసలు ఎందుకు అలా అన్నారు? ఫస్ట్ థింగ్ నాగమణికంఠ వరకు వచ్చేసరికి ఆయన మోస్ట్లీ అండి ద పబ్లిక్ ఆడియన్స్ ని సింపతి ద్వారా ఆడియన్స్ పల్స్ ని కనెక్ట్ అవుదాము అని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ బికాస్ ద ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ప్రీవియస్లీ అలా పల్లవ్ ప్రశాంత్ కాదు అంటే ఆయన నేను పాయింట్ అవుట్ చేయట్లేదు. ద ఫస్ట్ థింగ్ పబ్లిక్ పర్ల్స్ ని అలా కనెక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ ఏదో సింపతి బేస్డ్ మీద ద గేమింగ్ జోన్ గా తీసేసుకొని మీరు మూవ్ ఆన్ అయితే మాత్రం బాగుంటది. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? అభినవ్ అలా అనేందుకు కూడా ఇదే రీజన్ అని అనుకుంటున్నాను. మోస్ట్లీ అంటే ఒక టైప్ ఆఫ్ జెలస్నెస్ వస్తుంది. ఎందుకంటే ఒక సింపతి మేడ్ త్రూగా ఆడియన్స్ ని పల్స్ కనెక్ట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్? ఇప్పుడు విత్ ఇన్ 3 to 4 days we can't able to say that. We have to wait some more days. At least I will do this answer at Saturday. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు.